శుభోదయం. అందరికీ వందనం. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, నమస్సుమాంజలి. మాకు ఉత్సాహము, శ్రద్ధ కల్పిస్తున్నందుకు, నిరాటంకంగా దిగ్విజయముగా మా పఠన కార్యక్రమం భగవద్గీతలోని మొదటి 3 అధ్యాయాలు దిగ్విజయం చేశాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం ఈ వీడియోలో మేము పఠించి దాని తాత్పర్యం తెలుసుకుంటాం, తెలుగులోని ఇంగ్లీష్లోని. మొదటగా మనం ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం చదివే ముందు 6వ శ్లోకంతో స్టార్ట్ చేసి దాన్ని తాత్పర్యం కూడా తెలుసుకుందాం. 6వ శ్లోకం ముందుగా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మా మాయయా. 6వ శ్లోకం దివ్య జ్ఞానం అనే అధ్యాయం 4వ అధ్యాయంలో మనం దాని తాత్పర్యం తెలుసుకుందాం. నేను పుట్టుక లేనివాడనైనను నా దివ్య జ్ఞాన దేహమెన్నడును నశింపదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగములో అవతరిస్తున్నందును అని కృష్ణుడు అర్జునకు ఈ శ్లోకం ద్వారా తెలియపరిచాడని మనం దాని అర్థం చదువుకోవచ్చు. In these verses, Lord Krishna reveals, from verse 6 to 10 we are talking about, Lord Krishna reveals the profound nature of his divine birth and the purpose behind his descent into the material world. This section contains the most of the famous declarations regarding dharma and protection of the righteous. With that reference, the verse 6 of the chapter 4, we are studying the meaning of this particular verse is, although Krishna unborn and Krishna transcendental body never deteriorates, and although Krishna, the Lord of all living entities, these entities still appear, Krishna appear in every millennium in Krishna's original transcendental form. So this is the reveal about the divine birth to the Arjuna. This is the meaning of the verse 6 of the chapter 4, దివ్య జ్ఞానం. తదుపరి మనం 7వ శ్లోకం చదువుకుందాం. 7వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఇది మనకి బాగా తెలిసిన శ్లోకమే, ఎన్నోసార్లు విని ఉండొచ్చు. నేను చాలాసార్లు విన్నాను, చదవక ముందు కూడా ఏదో విధంగా విన్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అభ్యుత్థనమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం నేను పలుమార్లు విన్నాను. భగవద్గీత చదవకపోయినా ఏదో విధంగా సినిమా పాటల్లోనో ఏదో విధంగా నేను విన్నాను. బహుశా నాలాగే చాలామంది మీరు కూడా విని ఉంటారని నేను భావిస్తున్నాను. దాన్ని ఉదహరించి దీని యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ భారతీయుడా, ఎప్పుడెప్పుడు మనం మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలిగిచుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరించును అని కృష్ణుడు
పలికెను. సృజామి అంటే భగవంతుడే యథార్థ రూపంలో స్వయముగా అవతరించునని అర్థము. సృజామి సృజామి అనే అర్థంతో మనం సృజామ్యం మనం సృజామి అనే అర్థం తెలుసుకొని యథార్థం అని ఆ మాటకు అర్థంగా తెలుసుకోవచ్చు. దానికి సారంగా మరికొన్ని మాటలు. దేవాది దేవుడు అధ్యక్షున అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ఉద్దేశము. మనం వేదములు కూడా చదువుకోవచ్చు, దాని యొక్క సారం కూడా తెలుసుకోవచ్చు. భగవద్గీత చివరన తనకు శరణు వేడియుటే అత్యుత్తమ ధర్మాచరణముగా అంతకు మించిన మరొకటి లేదని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆదేశించెను. వైదిక నియమములను ఎవరైనను భగవంతుని పట్ల పూర్తి శరణాగతికే ప్రేరేపించునని మనం ఈ శ్లోకంలోని అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ది 7th verse of the chapter 4, Divya Jnanam from the Bhagavad Gita implies that whenever and wherever there is a decline in religious practice or dissident of Bharata and predominant rise of irreligion at that particular time, and I dissent myself. So this is a word, a passing to the Arjuna by Lord Krishna from the verse 7. Let us move to the verse 8. 8వ శ్లోకం ఏం చెప్తుందంటే 8వ శ్లోకం యొక్క పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది కూడా మనం చెప్పుకున్నట్టు 7వ శ్లోకంలాగే 8వ శ్లోకం కూడా నేను పలుమార్లు విన్నాను. నేను భగవద్గీత చదవకపోయిన ముందును కూడా నేను విన్నాను, చదివిన తర్వాత చాలాసార్లు కూడా ఇది విన్నాను. 8వ శ్లోకం దివ్య జ్ఞానంలోని 8వ శ్లోకం చాలా పాపులర్, ప్రసిద్ధమైనది కూడా. సాధువులను ఉద్ధరించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుట కొరకు మరియు ధర్మములను పునః స్థాపించుట కొరకు ప్రతి యుగమున నేనే స్వయముగా అవతరించుచున్నాను అని కృష్ణుడు దాని యొక్క ప్రాముఖ్యతను, సాధు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థం. సాధు అంటే త్యజించినవాడు, తనకి ఎంతో అపరిమితమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం అర్థం తెలుసుకోవచ్చు. తర్వాత నానా రకాలుగా దాని అర్థాలను పెడార్థాలుగా భావించి దాన్ని ప్రాముఖ్యతను తగ్గించడానికి చాలామంది ప్రయత్నించారు. దీంతో పాటు దానికి అదనంగా మనం మరొకటి, కృష్ణదాస కవిరాజ గోవింద స్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతం అనే మధ్యలీలలోని 263-264లో అవతార శ్లోకం రహస్యం ఏం చెప్పారంటే, సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతారే సెయి ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరీధరే అవతార నామ. భౌతిక సృష్టి కొరకు భగవానుని భగవద్ధామము నుండి అవతరించును. అట్లు అవతరించిన దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారముగా పిలువబడుచున్నది. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తులో నెలకొని ఉండును. భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అవతారములనివి అనే నామమును పొందును అని పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, సత్యావేశావతారములు, మన్వంతర అవతారములు, యోగావతారములు వంటివి వివిధ అవతారముల క్రమంగా విశ్వమంతటా ప్రకటించబడుతున్నవి. దీని యొక్క ప్రాముఖ్యతను మనం ఈ విధంగా శ్లోకం 8 ద్వారా మనం తెలుసుకోవచ్చు. Verse 8 of the chapter 4 Divya Jnanam implies that to deliver the poisonous and annihilate the miscreants as well as to the established principles of religion, Krishna himself appear a millennium after millennium. This is a central point from the verse 8. 9వ శ్లోకం మనం తెలుసుకుందాం. 9వ శ్లోకం ఏం చెప్తుందంటే,
జన్మ కర్మ చ మే దివ్యమేం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. ఇది 9వ శ్లోకం. మనం దాని యొక్క తాత్పర్యం ఏ విధంగా చదువుకుందామంటే, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థముగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మెట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వత ధామమును నన్నే పొందును అని కృష్ణుడు అర్జునుకి తెలిపెను. 9వ శ్లోకం యొక్క సారమును ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం. ఓకే, 9th verse of chapter 4, Divya Jnanam says about that one who knows the transcendental nature of my appearance, Krishna's appearance and activities, does not, upon leaving the body, take his birth and again this material world, but attains my eternal abode, Krishna's abode, said Krishna to Arjuna. This is a central point of the verse 9. మన చివరి శ్లోకం ఈరోజు వీడియోలో 10వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం భగవద్గీత పఠన కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నది. ఏతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతాపసాపూత మద్భాగవతాః. ఈ 10వ శ్లోకం మనకి ఒక ప్రాముఖ్యము గలది. దాని విశిష్టత చాలా అపారమైనదిగా మనం దీని సారం కూడా, రాగము భయము క్రోధము నుండి విడిబడి నా యందే సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి అని దీని యొక్క మనం అద్భుత తాత్పర్యంతో పాటు అట్టి ఆధ్యాత్మిక జీవితంలోని చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడుచున్నది. భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధు అని సంపుటిలో 1, 4, 15, 16లో దాన్ని ఉటంకించి అథౌ శ్రద్ధ తతః సాధు సంఘోగద భజన క్రియాం తతో ననర్ధ నివృత్తి స్యాత్ తతో నిష్టా రుచిస్తతః అతాసక్తిస్తో భావస్తతా ప్రేమాభ్యుత ఇచ్చతి సాధకానామం ప్రేమ్ణ ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో వ్యక్తి ఆత్మానుభూతికి సంబంధించి ప్రాథమిక కోరికను కలిగి ఉండవలను. అట్టి కోరిక ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించినను భక్తులతో సాంగత్యము చేయుట కొరకు యత్నించిన స్థితికి అతడిని తీసుకుని వెళ్ళుము. పిమ్మట ఆధ్యాత్మికోన్నతుడై ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను గ్రహించును. అతని ఉపదేశములను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మిక ఆచరణను నిర్దేశించి అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా అతడు అన్ని రకముల భౌతిక శక్తి నుండి విముక్తి సాధించి ఆత్మానుభూతి విషయంలో నిష్టను అనగా స్థిరత్వమును సాధించును అని మనం ఈ విధముగా ఈ 10వ శ్లోకమును చదువుకోవచ్చును. The 10th verse of the chapter 4, Divya Jnanam says about that being freed from attachment, fear and anger, being fully absorbed in Krishna and taking refuge in Krishna, many persons in the past became purified by knowledge of Krishna, and thus they all attained transcendental love for Krishna. This is the summary and the central point of the verse 10 of the chapter 4 Divya Jnanam.
Summary of the key points from the verse 6 to 10. The mission about the sadhu and duskritam, like good and evil, dharma, that is the mission, and the path to the liberation, mostly birth and death and the samsara, breaking of the cycle of the birth and death, and purification. The Krishna highlights the fire of knowledge, jnana, tapasa. So what it purifies that, and it is a seeker from the emotional bondage of a passion, fear, and wrath. This is a central uh, uh, like idea behind the verse from 6 to 10 of the chapter 4 దివ్య జ్ఞానం. ఇంతటితో ఈ 4 అధ్యాయంలోని 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం పఠన కార్యక్రమం ముగిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.